బాలు గారికి జయంతి నివాళి. బాపు రమణ బాలు కళాపీఠం తరఫున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ రమణ ఎస్ఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే సభాధ్యక్షులు కల్మిశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు పాటకు కేర్ ఆఫ్ అడ్రస్ బాలు గారు. పద్మశ్రీ డాక్టర్ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, టీవీ వ్యాఖ్యాత, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది చిన్నారులకు సంగీతం నేర్పించి ఆ చిన్నారులను సంగీత ప్రపంచానికి కానుకగా ఇచ్చారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గాన గంధర్వుడిని ముద్దుగా బాలు అని పిలిచే ఎస్పి బాలు గారు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాజ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ పుణ్య దంపతుల ఇంట సంగీత సరస్వతి వరాల పుత్రునిగా జన్మించారు. తండ్రి హరికథ కళాకారుడు కావడంతో బాలుకి చిన్నప్పటి నుండి సంగీతం మీద ఆసక్తి మెండుగా ఉండేది. తండ్రి కోరిక మేర మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువు కొనసాగిస్తూనే వేదికల మీద పాటలు పాడుతూ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంలో ఆయన సినీ గాయకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇలా మొదలైన వీరి సినీ ప్రస్థానంలో ఎన్నో అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అనేక భాషలలో పాడారు. చాలా మంది సినీ నటులకు వారి నటనా శైలికి, హావభావాలకు అనుగుణంగా పాటలు పాడేవారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. వీరు ఆ తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ ఇంకా ఇతర భాషల్లో అతిథి పాత్రలు పోషించారు. ప్రేమికుడు, పవిత్ర బంధం, రక్షకుడు, ఆరో ప్రాణం, దీర్ఘ సుమంగళి భావ లాంటి చిత్రాల్లో అద్భుతంగా తన నటనా కౌశలానికి చక్కని భాషని చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జమినీ గణేశన్, రజనీకాంత్, గిరీష్ కర్నాడ్, రఘువరన్ లాంటి ఎందరో ప్రముఖ నటులకు తన గాత్ర దానం చేశారు. అలాగే 2012లో ఆయన నటించిన మిథునం సినిమా ప్రత్యేక నందియ బహుమతిని గెలుచుకుంది. సంగీత దర్శకునిగా కన్యాకుమారి చిత్రంలో ప్రారంభించి 40 చిత్రాలకు సంగీతాన్ని అందించి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇంకా హార్మోనియం, ఫ్లూటు తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తనే సొంతంగా వాయించడం ప్రారంభించి నేర్చుకున్నారు. బాలు తన సినీ ప్రస్థానంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ప్రపంచంలోని అరుదైన రికార్డు సృష్టించారు. 1981 ఫిబ్రవరి 8న కన్నడ సంగీత దర్శకులు ఉపేంద్ర కుమార్ కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకంగా 21 కన్నడ పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు. పదాల మాధుర్యాన్ని గమనించి వీరు చేసే ఉచ్చారణని వీరి పాటలు పండితుల నుంచి పామర్ల వరకు అందరినీ చేరువ చేసింది. బాలు పాటల పూతోటలో విరబోయించిన పాటలకు గాను 29 సార్లు నంది అవార్డును అందుకొని సినీ రంగానికి వన్నె తెచ్చారు. ఇంకా బుల్లితెరపై పాడాలని ఉంది, పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించి ఎంతో మంది గాయని గాయకులను సినీ కళామతలకి కానుకగా ఇచ్చి రుణం తీర్చుకున్నారు. తన గాత్రధారణతో సినీ ప్రపంచాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 2020 సెప్టెంబర్ 25న సినీ కళామతల్లి పాదాల చెందుకు చేరారు. బాపు రమణ కళాపీఠం తరఫున వారికి జయంతి నివాళి. అందరికీ ధన్యవాదములండి.